మెదక్ జిల్లా కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్లో రైల్వే అధికారులు టూరిజం ప్యాక్పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ జోన్ ఐఆర్సీటీ అసిస్టెంట్ మేనేజర్ వెంకటేష్ మాట్లాడుతూ ఆగస్టు 16, 2025న భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యటన రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుందన్నారు. 5 జ్యోతిర్లింగాల దర్శనంతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీక్షా భూమి మరియు జన్మస్థలం సందర్శన కూడా ప్యాకేజీలో భాగంగా ఉన్నాయన్నారు. ఈ రైలు బయలుదేరు మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్గేడ్, నాందేడ్, పూర్ణ మీదుగా ఉజ్జయిని ప్రయాణం కొనసాగుతుందన్నారు. ప్రతి ఒక్కరికి టికెట్ ధరలు స్పెషల్ క్లాస్ 14,700, థర్డ్ ఏసీ 22,900, సెకండ్ క్లాస్ ఏసీ 29,900 ఉంటాయన్నారు. ప్యాకేజీలో రోజుకు 3 భోజనాలు, వసతి, పర్యాటక రవాణా సౌకర్యాలు మరియు ప్రతి బోగిలో ఐఆర్సీటీ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఈ అవకాశాన్ని మెదక్ జిల్లా వాసులు అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలన్నారు. పేరు పివి వెంకటేష్, అసిస్టెంట్ మేనేజర్ టూరిజం ఐఆర్సీటీసీ సికింద్రాబాద్ నుంచి వచ్చాను. భారత తీర్థయాత్రల కొరకు భారత ప్రభుత్వం ప్రత్యేక రైలు భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ఒకటి స్టార్ట్ చేయబడింది. అది ఈ నెల 16వ తారీఖు సికింద్రాబాద్ నుంచి 2 గంటలకు బయలుదేరుతుంది. బయలుదేరి కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్గేడ్, పూర్ణ, నాందేడ్లో ఆగుతుంది. ఈ బండి పంచ జ్యోతిర్లింగ తర్వాత అంబేద్కర్ జన్మస్థలంకి వెళ్తుంది. ఫస్ట్ ఉజ్జయిని, తర్వాత నాసిక్, నాగ్పూర్, మౌ, తర్వాత ఔరంగాబాద్, తర్వాత మౌ వెళ్తుంది. ఈ ట్రైన్ ప్రత్యేకత ఏంటంటే ఈ దాంట్లో తీర్థయాత్రలకు వెళ్ళే యాత్రికులు మాత్రమే ఉంటారు. తర్వాత ఈ ట్రైన్ ఎకానమీ క్లాస్కి 14,700 రూపాయలు ఉంటుంది. థర్డ్ ఏసీకి 22,900 ఉంటుంది. సెకండ్ ఏసీకి 29,900 ఉంటుంది. ఇందులో 3 పూటల భోజనం అంటే బ్రేక్, పొద్దున 6 గంటలకు టీ, మధ్యాహ్నం పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి భోజనం కూడా మీ ఐఆర్సీటీసీఏ చూసుకుంటుంది. తర్వాత ఇందులో సెక్యూరిటీ వరకు సీసీ కెమెరాలు ఉంటుంది. ప్రతి కోచ్కు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. తర్వాత ప్రతి కోచ్కి ఒక టూర్ మేనేజర్ ఉంటారు. వీళ్ళనందరినీ తీసుకెళ్ళి స్టేషన్ నుంచి హోటల్కి, హోటల్లో చేంజ్ అయినాక అక్కడి నుంచి గుడికి ఐఆర్సీటీసీఏ చూసుకుంటుంది. ఈ మొత్తం ప్యాకేజ్ వచ్చేసి నేను చెప్పినట్టు స్లీపర్ క్లాస్లో 14,700, 22,900, థర్డ్ ఏసీకి, సెకండ్ ఏసీకి 29,900 ఉంటుంది. సో ఈ మెదక్ జిల్లాలో ఉండే వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈ ప్యాకేజ్లలో ఏసీ ప్యాకేజ్ అయితే నాన్ ఏసీ బస్సు, నాన్ ఏసీ హోటల్ ఉంటుంది. థర్డ్ ఏసీకి అయితే నాన్ ఏసీ బస్సు ఉంటుంది, ఏసీ హోటల్ ఉంటుంది. సెకండ్ ఏసీకి ఏసీ వెహికల్ ఉంటుంది, ఏసీ హోటల్ ఉంటుంది అనమాట. అదే డిఫరెన్స్. భోజనం ముగ్గురికి ఒకటే ఉంటుంది అనమాట. అది భోజనంలో కూడా ఇట్లా ప్యాకెట్లు ఇవ్వటం కాదు. 800 మందికి వంట చేసే కెపాసిటీ ట్రైన్లోనే చేస్తారు. అందరికీ వచ్చి సర్వ్ చేస్తారు పర్సనల్గా. ఇందులో భోజనం ఎంత కావాలంటే అన్నం, కూర, సాంబార్ ఎన్ని కావాలంటే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వేసుకోవచ్చు. ఇట్లా ప్యాకెట్లు కాదు, వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తారు. ప్రతి కోచ్కి ఒక హాస్పిటాలిటీ మేనేజర్ ఉంటాడు, అతను వచ్చి అందరినీ చూసుకుంటాడు. 16 నుంచి 8 రాత్రులు 9 రోజులు ఉంటుంది సార్. సార్ వీళ్ళకి ఏజ్ లిమిట్ ఏమన్నా? ఏజ్ ఏం లేదు సార్, ఎంతమంది రావచ్చు. చిన్నపిల్లలకైతే రేటు సపరేట్ ఉంటుంది. స్లీపర్ అయితే 13,700, థర్డ్ ఏసీ అయితే 21,700, 28,400 అయితే చిల్లర పిల్లలకి అయితే. హోటల్ అయితే హోటల్ వల్లనే ఈ రేటు చేంజ్ అవుతుంది. భోజనం మాత్రం అందరికీ. తర్వాత హోటల్లో కూడా బఫే అరేంజ్ చేస్తాం. కింద డైనింగ్ హాల్లో ఎవరు వచ్చి వాళ్ళు తీసుకొని భోజనం చేసుకోవడం అట్లుంటుంది సార్. సో ఈ అవకాశం మెదక్ జిల్లా వాసులు అక్కడ ఉండే వాళ్ళని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ప్రశాంత్, ఐఆర్సీటీసీలో టూరిజం ఆర్డర్గా చేస్తున్నాను సికింద్రాబాద్లో. సో ఇది ఏంటంటే ఐఆర్సీటీసీ నుంచి భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్లతో పాటు అలాగే డొమెస్టిక్ ఎయిర్ ప్యాకేజ్ కూడా మేము రన్ చేయడం జరుగుతుంది సార్. ఎలా అంటే మన ఇండియాలో ఉన్న ఆల్ స్టేట్స్కి, అన్ని స్టేట్స్కి మనం ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వెళ్ళి ఏ డెస్టినేషన్ అయితే మనం వెళ్తున్నామో అక్కడ ఒక ఫ్లైట్, ఆ విధంగా అన్ని రకాల సౌకర్యాలతో మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇందులో సౌకర్యాలు ఎలా ఉంటాయంటే మనం ఏ ప్యాకేజ్, ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకుంటే, హైదరాబాద్ నుంచి తమిళనాడు వెళ్ళే ప్యాకేజ్ తీసుకుంటే మేము ప్యాకేజ్ బుక్ చేసేటప్పుడే ఇక్కడ హైదరాబాద్ టు త్రివేంద్రం అక్కడ వరకు ఫ్లైట్, అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ మేమే ఇస్తాం. హైదరాబాద్ నుంచి తమిళనాడు, తమిళనాడు నుంచి మళ్ళీ హైదరాబాద్, ఈ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ ఇంక్లూడ్ ఉంటాయి. అలాగే లోకల్ ట్రాన్స్పోర్టేషన్, మనం హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో ఎక్కి అక్కడ త్రివేంద్రం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడ బస్ మనకు రెడీ ఉంటుంది. ఇది గ్రూప్ ఆఫ్ ప్యాక్స్, 29 మెంబర్స్ గ్రూప్ ఉంటారు. ఒక ఆఫీస్లో ఎంప్లాయ్ చేస్తారు.
29 మంది టూరిస్టులు ఉంటారు. మా ఆఫీస్ నుంచి ఎవరైనా ఒకరు ఎంప్లాయీ యాజ్ ఏ మేనేజర్గా మేము వెళ్ళి వాళ్ళని ఐటనరీ ప్రకారం యాజ్ పర్ ఐటనరీ ప్రకారం వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏ టెంపుల్కి వెళ్ళాలి, వాళ్ళకి ఫుడ్ ఎక్కడ, లంచ్ ఎక్కడ చేస్తారు, ఏ టైంకి ఎక్కడ తీసుకెళ్ళాలి, మళ్ళీ నెక్స్ట్ ఏ టైంకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఎక్కడ, డిన్నర్ ఎక్కడ అనేది మేము మొత్తం ఆర్గనైజ్ చేసి చూసుకుంటాం సార్. అలాగే ఇంకో విషయం ఏంటంటే లోకల్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఏసీ వెహికల్ మేము అరేంజ్ చేస్తాం. ఏసీ వెహికల్ కెపాసిటీకి తగ్గ విధంగా, ఒకవేళ ఎక్కువ ప్యాక్స్ బుక్ చేసుకున్నా కూడా ఆ కెపాసిటీకి తగ్గగా మేము చేసుకుంటాం. అలాగే ఈ ఫ్లైట్ ప్యాకేజ్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్కి మేము ఇయర్ వైజ్గా ప్లాన్ చేసి అన్ని స్టేట్స్కి కనెక్ట్ చేస్తాము. చాలామంది హైదరాబాద్ కావచ్చు, మన తెలంగాణ కావచ్చు, చుట్టుపక్కల కర్ణాటక, కేరళ, మన ఆంధ్రప్రదేశ్, ఈ అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. సో ఏ స్టేట్కైనా డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా, సో మేము ఇంటర్నేషనల్ కూడా శ్రీలంక, నేపాల్, మలేషియా, సింగపూర్, దుబాయ్, అవుట్ ఆఫ్ కంట్రీస్ అన్నీ మేము ఆర్గనైజ్ చేస్తాం. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రావెల్ ఇన్సూరెన్స్తో కూడినటువంటి మనం ఏ టూర్కి వెళ్ళినా 3 ఇంపార్టెంట్ సార్. లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఇంపార్టెంట్, అకామిడేషన్ ఇంపార్టెంట్, ఫుడ్ ఇంపార్టెంట్. ఇవన్నీ కల్పిస్తూ మనం ప్యాకేజ్ ప్రిపేర్ చేస్తాం. సో ఈ అవకాశాన్ని అందరూ ఐఆర్సిటీసీలో చాలామంది సద్వినియోగం చేసుకుంటున్నారు. సో డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా మన ఇండియాలో ఉన్న ఏ స్టేట్కి వెళ్ళాలన్నా, అవుట్ ఆఫ్ కంట్రీ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మా ఐఆర్సిటీసీ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. మా అడ్రస్ ఐఆర్సిటీసీ ఆఫీస్ అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్లో క్లాక్ టవర్ ఆపోజిట్లో ఎస్టీ రోడ్లో ఆక్స్ఫర్డ్ ప్లాజా 3rd ఫ్లోర్లో ఉంటుంది. సో మీరు మరిన్ని వివరాలు చూడాలంటే మా ఐఆర్సిటీసీ వెబ్సైట్ ఉంటుంది, www.irctctourism.com వెబ్సైట్ చేస్తే అందులో మీరు ఏ ప్యాకేజ్ వెళ్ళాలన్నా కూడా, అలా మీరు తమిళనాడు వెళ్ళాలని కూడా తమిళనాడు సెర్చ్ చేయండి, తమిళనాడులో ఉన్న ప్యాకేజెస్ మొత్తం వస్తాయి. దాంట్లో ఓవర్ వ్యూ అని ఉంటుంది, ఐటనరీ ఉంటుంది, ఇంక్లూజన్స్ ఎక్స్క్లూజన్స్ మనం ఏమి ఇస్తాం, మనం ఏమి ఇవ్వం, ఐటనరీలో మనం ఈ టూర్లో ఏమి ఇస్తాం, ఏమేమో అవన్నీ ఉంటాయి. కాంటాక్టర్స్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మా అడ్రస్, మా ఈమెయిల్ ఐడి, మా మొబైల్ నెంబర్ దాంట్లో ఉంటాయి. మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో బుక్ అవ్వంటే మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. లేదు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం మాకు ప్రాబ్లమ్ అనుకుంటే మా నెంబర్స్ ఉంటాయి, మా కాంటాక్ట్ అయినా కూడా మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ పంపించి అమౌంట్ పంపించేస్తే మేము బుక్ చేసి మీకు టూర్ కన్ఫర్మేషన్ పంపిస్తాం. సో మీరు ఎలా అంటే హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ హైదరాబాద్లో దిగేంత వరకు మా ఐఆర్సిటీసీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. సో మీరు సేఫ్గా వచ్చి సేఫ్గా వెళ్ళి